ప్రభునందు ప్రియ స్నేహితులారా, ఎమానియేలు ఈ క్రిస్టియన్ ఛానల్ను వీక్షిస్తున్న దేవుని ప్రియపిల్లలారా, విశ్వాసులారా, మీ అందరిని బట్టి దేవుణ్ణి గణపరుస్తూ ఆయన నామంలో మీరందరూ ఆశీర్వదింపబడాలని నా హృదయపూర్వక వందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో దేవుడు తన పరిచర్యలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ గడిచిన 2024 సంవత్సరము డిసెంబరు మాసములో 16 మంది బాప్తిస్మం తీసుకునటానికి, వాక్యానికి పట్టబడటానికి, సిలువకు ఆకర్షింపబడటానికి, పరలోక రాజ్య పౌరుషత్వాన్ని పొందుకోవటానికి కృప చూపిన దేవుడు మరలా ఆత్మదేవుడే నిత్యవాక్య ధ్యానాలలో, ఆ పరిశుద్ధ గ్రంథ పరిశీలనలో అనేక మందితో మాట్లాడుతూ, అనేక హృదయాలను రేపుతూ, ఆధ్యాత్మికంగా బలపరుస్తూ, ఆత్మీయతలో పురుగొల్పుతూ, మరలా కొందరు రక్షణ, మారు మనసు, బాప్తిసాలు పొందుకోవటానికి ఈ మార్చి నెల 30వ తారీఖున మరొక 11 మంది క్రీస్తు ప్రభు నామంలో రక్షింపబడటానికి ఆ దేవతి దేవుడు చేసిన ఈ అద్భుతాన్ని బట్టి, బాప్తిసంలోనికి నడిపించబడిన బిడ్డలందరిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాను. వాక్యం అదే కదా చెప్తుంది, పాపమందు నిలిచి ఉండకూడదని, పాపంలో ఇక మనము చనిపోయిన వారిగా ఉండాలని రోమాపత్రికలో పౌలు గారు తెలియజేస్తున్నారు. 6వ అధ్యాయంలో మనం ఆలోచన చేసి చూసినట్లయితే, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదము, క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా, మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఇది ఎరిగిన వారు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతనత్వాన్ని పొందుకునే ఈ బాప్తిసాన్ని అంగీకరించటము దేవుని గొప్ప కార్యమై ఉన్నది. ప్రభువే చెప్తున్నాడు సువార్త పాఠ్యభాగ చివరి మాటల్లో, మత్తయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయం చివరి మాటల్లో మనము జ్ఞాపకం చేసుకుంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ప్రభువే ఈ కార్యక్రమాన్ని కోరుకుంటున్నాడు. బాప్తిసం పొందాలని ఆయన అందరి విషయంలో ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయనకు శిష్యులుగా మారాలని ఆయన తెలియజేస్తున్నాడు. ఇక నువ్వు రక్షింపబడిన వారు ఎవరైనా ఉంటే, బాప్తిసం పొందిన వారు ఇంకెవరైనా ఉంటే గనక, నీళ్లు సిద్ధముగా ఉన్నవి, బాప్తిసానికి ఇవ్వటానికి సేవకుడు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని గమనించి ఇంకా నువ్వు రక్షింపబడలేదా? నీవు నీ అంతం ఎటులుండునో నీకు తెలియదు. ఇంకా నువ్వు ఫలింపు లేని ఒక వృక్షం వలె నువ్వు వర్ధిల్లిన ఏం ప్రయోజనం లేదు. ఈ లోకము పెంటగాయించుకున్న భక్తులు పునాదులు కలిగిన పట్టణం కోసం, అక్కడిచ్చే బహుమానం కోసం నిరీక్షణతో ఎదురుచూసి ముందున్న పరుగు పందెంలో ఓపికతో పరిగెట్టారు, క్రీస్తు కోసం హతసాక్షులయ్యారు.
నీకిచ్చిన సంఘములో నీ కుటుంబంలో నీ విశ్వాసం, నీ వ్యక్తిగత భక్తి జీవితంలో నీ విశ్వాసము వర్ధిల్లాలి అంటే గనక, నీవు ఈ లోకయాత్రను ముగించిన తర్వాత యుగయుగాలు జీవించాలి అంటే గనక, ఆ నిత్య సంతోషాలు కలిగిన ఆ పరలోకముకు అర్హుడు అవ్వాలి. ఈ భూమి మీద ప్రభు చెప్పిన రీతిగా మారు మనసు పొంది రక్షణ బాప్తీసాన్ని స్వీకరించాలి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వెలా తప్పించుకుంటావు అని వాక్యం మనతో మాట్లాడట్లేదా? కాలమును బట్టి చూస్తే అనేక మంది అర్ధాంతరముగా తనువులు జాలిస్తున్నారు, మధ్యలోనే జీవితాన్ని ముగిస్తున్నారు. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి ఎన్నో వ్యాధులు, వైరస్లు, వీటన్నిటిని మనము ఒకవేళ తప్పించే దేవుడు మనకున్నా కానీ నీ అంతము నిత్యరాజ్య ప్రవేశంగా ఉండాలి అంటే గనక, నీ అంతం ఎటులుంటుందో నీకు తెలియదు గనక, గడ్డిలాంటి నీ జీవితము వాడబారకముందు